శుభోదయం. ఈరోజు జూన్ 1, 2025 ఆదివారం. మన ముందు కొన్ని ముఖ్యమైన వార్తలున్నాయి. అవును, ముఖ్యంగా చూస్తే కొన్ని ఊరటనిచ్చే అంశాలు, కొన్ని ఆందోళన కలిగించేవి కూడా ఉన్నాయి. అవును. మొదట జాతీయ వార్తలతో ప్రారంభిద్దామా? తప్పకుండా. ముందుగా వినియోగదారులకు కొంచెం మంచి వార్త. వంట గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గయా మళ్ళీ? అవును, వరుసగా 3వ నెల తగ్గాయి. ఇది సామాన్య ప్రజలకు కొంత ఊరటనిచ్చే విషయం కదా. 3వ నెల అంటే కొంత ఊరటే, కాని మార్కెట్లో మిగతా ధరలు కూడా చూడాలి కదా. నిజమే, ఇది కొంత ఉపశమనమే. అయితే ప్రభుత్వం ఇంకో నిర్ణయం కూడా తీసుకుంది, వంట నూనెల మీద కూడా. ఓ, వంట నూనెల మీద కూడానా? ఏంటది? అంటే ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని తగ్గించారు 10%. అలాగా? అంటే త్వరలో వంట నూనెల ధరలు కూడా తగ్గొచ్చంటారా? ఆ అవకాశముంది. ఇది కూడా సామాన్యులకు మేలు చేసే విషయమే. మంచిది. సరే, ఇక విద్యారంగానికి వస్తే జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షా ఫలితాలు రేపు అంటే సోమవారం విడుదలవుతున్నాయి. విద్యార్థులకు ఇది చాలా కీలకమైన రోజు. అవును, చాలామంది ఎదురు చూస్తుంటారు. మరి భద్రతాపరంగా ఏమైనా ఉందా? ఉంది. ప్రధానమంత్రి ఒక వ్యాఖ్య చేశారు, ఉగ్రవాదుల బుల్లెట్లకు ఫిరంగి గుళ్లతో సమాధానం చెప్పాలని. ఓ, అది కొంచెం ఘాటైన వ్యాఖ్యే. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో అనుకుంటా. అవును, దాని కొనసాగింపుగానే ఆపరేషన్ షీల్డ్ అని ఒకటి నిర్వహించారు. ఆపరేషన్ షీల్డ్ అంటే? అదొక మాక్ డ్రిల్, సరిహద్దు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భద్రతా సంసిద్ధతను పరీక్షించడానికి. సరే సరే, ఇదే సమయంలో మావోయిస్టుల బంద్ పిలుపు కూడా ఉంది కదా. అవును, జూన్ 10న దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమే. దీని ప్రభావం ఎలా ఉండొచ్చంటారు? భద్రతా బలగాలకు ఇది పెద్ద సవాలే, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో. సరే, ఇక వాతావరణం, ఋతుపవనాలు ఎలా ఉన్నాయి? నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఈశాన్య భారత రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఓ, మరి అంతర్జాతీయ వార్తలేంటి? అంతర్జాతీయంగా చూస్తే మిస్ వరల్డ్ 2025 పోటీలు జరిగాయి. ఎక్కడా? మన హైదరాబాద్లోనే. థాయిలాండ్కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్ శ్రీ గెలిచారు. అలాగా? మన దేశం నుంచి? భారత ప్రతినిధి నందిని గుప్తా టాప్ 20తో సరిపెట్టుకున్నారు. ఓహ్, మరి వాణిజ్యపరంగా ఏమైనా ముఖ్యమైనవి ఉన్నాయా? అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. విదేశీ ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాన్ని పెంచుతున్నారట. ఎంత పెంచుతున్నారు? ఏకంగా 50%. ఇది ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశముంది. 50% అంటే చాలా ఎక్కువ కదా. సరే, ఇంకేమైనా విపత్తుల వార్తలున్నాయా? ఒక రైల్వే ట్రాక్పై వంతెన కూలి 7 మరణించినట్టు వార్త ఉంది. ఎక్కడో వివరాలు సరిగ్గా లేవు. అలాగే నైజీరియాలో వరదలు. నైజీరియా వరదలా? ఎంత నష్టం జరిగింది? సమాచారం ప్రకారం 151 మంది మరణించినట్లు తెలుస్తోంది. చాలా దారుణం. నిజమే. సరే, ఇక మన రాష్ట్రాల విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ సంగతులేంటి? ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు చేరుతోంది. కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇది మంచి వార్తే. అవును, రైతులకు ఉపయోగపడుతుంది. మరి ఉద్యోగాల సంగతి? డిఎస్సి అంటున్నారు కదా. అవును, మెగా డిఎస్సి పరీక్షల షెడ్యూలు విడుదలైంది. టీచర్ ఉద్యోగాలకు పోటీ చాలా ఎక్కువగా ఉంది ఈసారి. ఊహించిందే. ఇక పరిపాలనా విషయాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా హాళ్ల నిర్వహణ, టికెట్ల విషయంలో కొన్ని కీలక ఆదేశాలిచ్చారు. ఓకే, వన్యప్రాణుల దాడుల గురించి కూడా ఏదో విన్నాను. అవును, రాష్ట్రంలో ఏనుగుల దాడిలో అటవీశాఖ సిబ్బంది ఒకడు గాయపడ్డారు. అయ్యో, మరి మావోయిస్టుల బంద్ పిలుపు? ఏపీలో పరిస్థితి ఏంటి? జూన్ 10 బంద్ నేపథ్యంలో ఏపీలో కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉన్నారు. సరే, ఇక తెలంగాణ విషయానికొస్తే ఇక్కడ కూడా బంద్ ప్రభావం ఉంటుందా? ఖచ్చితంగా. తెలంగాణలోనూ బంద్ పిలుపు వర్తిస్తోంది. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం జరిగింది. ఏంటది? రాష్ట్రంలో 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అవునా? లొంగుబాట్లా? ఒకవైపు బంద్ పిలుపు, మరోవైపు లొంగుబాట్లు. అవును. ఇక రాజకీయంగా చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్కి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ధర్నా చేయనుంది. ఎప్పుడు? ఎక్కడ? జూన్ 4న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా అంటున్నారు. అలాగే మిడ్మానేరు రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ మొదలైంది. ఓ, అంటే విచారణలు నడుస్తున్నాయా? సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఏమైనా ఆదేశాలున్నాయా? గోశాలల గురించి ఆదేశాలిచ్చారు. అత్యాధునిక వసతులతో గోశాలలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై త్రిసభ్య కమిటీ నివేదిక కూడా మంత్రివర్గ ఉపసంఘానికి అందింది. సరే, విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకుంటున్నాయా? అవును, వేసవి సెలవుల తర్వాత జూనియర్ కళాశాలలు రేపటి నుంచి అంటే సోమవారం నుంచి పునఃప్రారంభం. ఆరోగ్యం విషయంలో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా?
కోవిడ్ కేసుల్లాంటివి? హైదరాబాదులో కొత్తగా 2 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఆందోళన అవసరం లేదంటున్నారు. మరోవైపు వేములవాడ రాజన్న గోశాలలో మాత్రం ఏమైందక్కడ? అనారోగ్యంతో మరో 5 కోడెలు మృతి చెందాయట. ఇది కొంచెం బాధాకరమైన విషయం. నిజమే. సరే, వ్యాపార వార్తల్లోకి వెళ్దాం. ఏమైనా ముఖ్యాంశాలు? వోడాఫోన్ ఐడియా మార్చి త్రైమాసికంలో నికర నష్టాన్ని కొంత తగ్గించుకుంది. అలాగే కెనరా బ్యాంక్ ఒకటి. కెనరా బ్యాంకా? ఏంటి విషయం? తమ ఖాతాదారులకు మినిమం బ్యాలెన్స్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఓహో, ఇది చాలామందికి ఉపయోగపడుతుంది గదా. మంచి నిర్ణయం. అవును. ఇక చివరిగా క్రీడా వార్తలు చూద్దాం. ఐపీఎల్ ఏమైంది? ఐపీఎల్ 18వ సీజన్లో ఈరోజు క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఉంది. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య. గెలిచిన వాళ్ళు ఫైనల్కి వెళ్తారన్నమాట. అవును, గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది. ఇంకా ఇంగ్లాండ్ లయన్స్తో అనధికార టెస్ట్లో మన కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ చేశాడు. అద్భుతం. కరుణ్ నాయర్ ఫామ్లోకొచ్చాడనమాట. అథ్లెటిక్స్ సంగతేంటి? ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ అదరగొట్టింది. మొత్తం 24 పతకాలు సాధించింది. 24 పతకాలా? గొప్ప విషయం. ఎన్ని స్వర్ణాలున్నాయి? 8 స్వర్ణాలతో సహా 2వ స్థానంలో నిలిచింది భారత్. చాలా మంచి ప్రదర్శన. చాలా సంతోషం. బ్యాడ్మింటన్ సాత్విక్ చిరాగ్ జోడీ ఏమయ్యారు? వాళ్లు సింగపూర్ ఓపెన్లో సెమీఫైనల్లో ఓడిపోయారు. కొంచెం నిరాశే. ఓహ్, టెన్నిస్లో ఫ్రెంచ్ ఓపెన్ నడుస్తోంది కదా. అవును, ఇటలీ స్టార్ యానెక్ సిన్నర్ ప్రీ క్వార్టర్స్లోకి వెళ్లాడు. సరే, ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. ఆర్థిక ఊరటలు, భద్రతా సవాళ్లు, క్రీడా విజయాలు అన్నీ ఉన్నాయి. అవును, నిరంతరం మారుతున్న ప్రపంచం కదా, ప్రతిరోజు కొత్త వార్తలే. నిజమే. మరి శ్రోతలు ఆలోచించాల్సిన విషయమేంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో దేశం ముందున్న అతిపెద్ద సవాలు ఏది? ఆర్థిక స్థిరత్వమా లేక భద్రతాపరమైన సన్నద్ధత? అది మంచి ప్రశ్న. రెండూ ముఖ్యమే కదా. ఈ ఆలోచనతో ఈనాటి వార్తా సమాహారం ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.